పరిశుద్ధ గ్రంథములో నుండి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను యెహోవానై ఉన్నానని ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. నువ్విచ్చిన ఈ వాక్కును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ వాక్యము నేర్చుకోవటానికి మేమందరము కూడి ఉన్నాము. నీ ప్రజలమైన మాతో మీరు తేటగా స్పష్టంగా మరి మాట్లాడి మమ్మలను సంతోషపెట్టండి, ధైర్యపరచండి, బలపరచండి. నీ రాజ్యానికి చేరే వారంగా మమ్మల్ని దీవించండి. మా కళ్ళ ముందు నీ రాజ్యమే ప్రత్యక్షత పరచబడాలి. దానికోసమే మా ప్రయాసం, దానికోసమే మా ఆరాటం, దానికోసమే మేము నిలబడి నీ మాట కొరకు ఎదురు చూస్తుండగా నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను ధైర్యపరచమని యేసువారి పేరట ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని జనాంగమా, దేవుని వాక్యము మనతో ఈరోజు ఏం మాట్లాడుతుందో ఒకసారి నేర్చుకుందాం. దేవుడు అంటున్నాడు, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. మన దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట వినండి బాగా. మీరు బ్రతుకున్నట్లు, తన ప్రజలైన మనందరితో మాట్లాడుతున్న మాట. నీవు దేవుని యొక్క సొత్తైన బిడ్డవి. తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి నిన్ను కొనుక్కున్నాడు ఆయన. నిన్ను కన్నవాడు ఆయన, నిన్ను కొనుక్కున్నాడు. నీవు నేను ఆయన సొత్తు, ఆయన జనాంగం, ఆయన ప్రజలం, ఆయన స్వాస్యం, ఆయన సంపద, ఆయన నిధి మనం. మన మీద ఆయనకున్న ప్రేమ ఎంతంటే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఆ గొల్గొతా కొండ మీదకి తీసుకెళ్ళి బలియాగము చేశాడు. ఒక బలి పశువుగా వధించాడు. దేవుడు యేసుక్రీస్తుని ఒక బలి పశువుగా వధించి మనల్ని కాపాడాలని తపన కలిగిన వాడు దేవుడు. నీ మీద నా మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించుకోండి. ఆయన ఆశ అంతా నీ కోసమే, నా కోసమే, రాత్రింబగలు కూడా. ఇక ఆయన ఆశ మరి ఇంకెవ్వరి మీద లేదు, ఇంకా ఆయనకి ఎవరు లేరు. నీవు తప్ప ఆయనకి ఎవరు లేరు. నిన్ను తన ప్రేమతో రూపుదిద్దుకున్నాడు, తన చేతులతో నిర్మించుకున్నాడు. మట్టి పిసికి నిన్ను తయారు చేసుకున్నాడు. నీలో తన ఊపిరి ఊది జీవింపజేసుకున్నాడు. తన సొత్తుగా చేసుకున్నాడు, తన స్వాస్యంగా చేసుకున్నాడు. తన యొక్క ప్రియమైన కుమారుడుగా, కుమార్తెగా చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం బ్రతకాలనేది ఆయన ఉద్దేశం. మనం ఎప్పుడు బ్రతుకుతూ ఉండాలి. చావన్నది మనకు రాకూడదు. దాని అర్థం
శరీరముతో చచ్చిపోమని కాదు. పరలోకములో నిత్య రాజ్యములో దేవుని రాజ్యములో మనం సదాకాలం ఉండాలి. మీకు అర్థమవుతుందా? మనం వెళ్ళే దేశం పరలోకం, మనం నివసించే దేశం పరలోకం. ప్రతి బిడ్డ, ప్రతి మనిషి ఆలోచన పరలోకానికి వెళ్ళాలి. దేవుడి ఉద్దేశం పరలోకంలో నువ్వు ఉండాలి, నువ్వు బ్రతకాలి అక్కడ. అందుకు నేను నీకు నా ఆత్మనిస్తున్నాను, నా ఆత్మ చేత నిన్ను బ్రతికిస్తాను. మనం ఈ లోకంలో పరలోకంలో బ్రతకాలంటే, ఈ లోకంలో దేవుడి చిత్తాన్ని బట్టి ఇచ్చిన ఆయుష్తో బ్రతకాలన్నా, పరలోకములో యుగ యుగాలు బ్రతకాలన్నా నీకు ఉండవలసింది పరిశుద్ధాత్మ, ఆత్మ అభిషేకము. గుర్తుపెట్టుకోండి, ఈ ఆత్మ అభిషేకము నీకు ఎప్పుడు ఉండాలి. అందుకే బైబిల్ అంటుంది, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యంలో, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటుంది బైబిల్. అందుకే ప్రతి దైవజనుడైనా, ప్రతి విశ్వాసి అయినా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీవు కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆ ఆత్మ నీలో లేకపోతే నీకు దేవునికి సంబంధం తెగిపోద్ది. నువ్వు ఈ భూమి మీద బ్రతికినా ఆ బ్రతుకు దీవెనగా ఉండదు. పరలోకములో నువ్వు బ్రతకలేవు, ఒకరోజు నువ్వు నరకములో ఉంటావు. అర్థమైందా మీకు? కాబట్టి మనం బ్రతకాలని దేవుని యొక్క అతి ప్రాముఖ్యమైన ఆకాంక్ష. అందుకే అపోస్తల కార్యములు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యములో యేసు ప్రభు అంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండండి. తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను మీరు పొందుకునేంత వరకు యెరూషలేములోనే ఉండండి అన్నాడు. ఆ ఆత్మను పొందుకున్న తర్వాత మీరు యోదయ సమరయ భూదిగాంతర వరకు వెళ్ళిపోండి, మీకు భయం లేదు అన్నాడు. ఆ అభిషేకం నేను నడిపించింది. మీకు అర్థం కావాలంటే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వాక్యం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక మీకు ఎవ్వడను బోధించాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? పెద్దగా మాటికి చెప్పాల్సిన అవసరం లేదు. టయానికి రండి, ఆదివారం మానకండి, శనివారం మానకండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీలో అభిషేకం నిలిచి ఉంటే, దేవుడిచ్చిన ఆత్మ నిలిచి ఉంటే, దేవుడిచ్చిన అభిషేకం నిలిచి ఉంటే మీకెవరు బోధించాల్సిన అవసరం లేదు, అన్ని ఆత్మే బోధిస్తుంది. కనుక దేవుడిచ్చిన అభిషేకం ఏం చేస్తుంది? మనకి ఏం చేస్తుంది? బోధిస్తుంది. ఏమని? ఈ లోకంలో జాగ్రత్తగా ఉండు, ప్రార్థన చేసుకో, చర్చికి వెళ్ళు, ఉపవాసం అవసరమైతే ఉండు, పాపము చెయ్యకు, పాపానికి దూరంగా ఉండు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండు, దేవుని వెనక పెట్టద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, దేవుణ్ణి తక్కువ అంచనా చూడొద్దు. డబ్బు కోసం వెళ్ళిపోతున్నావా? దేవుని వదిలేసి నీకు బోధించే అభిషేకాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇది అందరికీ అర్థం కాదు, అభిషేకం ఉన్న వాళ్ళకే అర్థమయ్యిద్ది. ఆత్మ లేనివాడికి ఇది అర్థం కాదు. వాళ్ళకి ఎవరు బోధిస్తారు? బోధించినా వింటారేంటి? దైవజనులమైన మేము బోధించినా
వినరు మరి. అందుకే ప్రేమ గల తండ్రి మన మీద ప్రేమతో తన అభిషేకాన్ని మనకిచ్చి ఆ అభిషేకం మనలో నిలిపి దాని ద్వారా మనకు నేర్పుతూ బోధిస్తూ నడిపిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు మనకిచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధమో కాదు. అది నీలో నిలిచి ఉంటే, కొంతమంది నిలుపుకోరు, పోగొట్టుకుంటారు దాన్ని. బైబిల్లో ఒక వాక్యం చదువుదామండి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వాక్యం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు ఉండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు ఎక్కడున్నాడంట? దావీదు ఎక్కడున్నాడంట? యెరూషలేములో ఉన్నాడంట. అది వసంతకాలము, రాజులు యుద్ధములకు వెళ్ళే రోజులవి. రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన రోజుల్లో దావీదు గారు ఇశ్రాయేలీల 12 గోత్రాలను ఏక చక్రవర్తిగా పాలిస్తున్న రాజు యుద్ధానికి వెళ్లకుండా సైన్యాధిపతి అయిన యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ సమకూర్చి యుద్ధానికి పంపి ఈయన మాత్రము యెరూషలేములోనే ఉన్నాడు. ఎవరైనా 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 దావీదు. రైట్. దేవునికి స్తుతి కలుగునుగాక. 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చదువుదాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుని ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దావీదుని సమూయేలు అభిషేకించాడు. దేవుడు సమూయేలు అనే ప్రవక్త ద్వారా దావీదుకి అభిషేకాన్ని ఇచ్చాడు. 17 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలు మీద రాజుగా దావీదుని పెట్టాలని దేవుడు మహాకాంక్ష గలవాడై, ఆశ గలవాడై, ఆరాటము గలవాడై సమూయేలును పంపించి బెత్లెహేములో ఉన్న యెషయా గారి ఇంటికి పంపించి దావీదుని పట్టాభిషేకము చేయి, అభిషేకించు, నా ప్రజల మీద రాజుగా అభిషేకించమని చెప్పి సమూయేలును పంపించాడు. సమూయేలు వెళ్ళి యెషయా గారి ఇంట్లో కూర్చుని కొడుకులందరినీ పిలిపించాడు. దేవుడు ఆఖరిగా ఉన్న దావీదుని రాగానే ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నా, నా ప్రజల మీద రాజుగా నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, ఇతను అభిషేకించమన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే సమూయేలు లేచి తైలము కొమ్ము తీసుకుని అతనిని అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు? ఇప్పుడు దావీదు ఎవరు? దావీదు ఎవరు? అభిషేకించబడ్డ రాజు. గుర్తుపెట్టుకోండి, దావీదు ఎవరు? ఇప్పుడు అభిషేకించబడ్డ రాజు. బాగా వినాలి. దేవుడి చేత అభిషేకించబడ్డ రాజు. దేవుడు అభిషేకము ఏం చేస్తుంది మనిషిని? ఏం చేస్తుంది మనిషిని?
బోధిస్తుంది మనిషికి, నేర్పిస్తుంది మనిషికి. దేవుడు ఇచ్చిన అభిషేకం మన మీద నిలిచి ఉంటే, మనలో నిలిచి ఉంటే, అభిషేకం ఏం చేస్తుంది? మనల్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా నడిపిస్తుంది. నీలో అభిషేకం ఉంటే నడిపించింది. ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా పాపములో పడతావు, శాపగ్రస్తుడు అవుతావు, నీతో పాటు నీ కుటుంబాన్ని నాశనం చేస్తావు. దేవుడు ఒక వరముగా, ఒక గిఫ్ట్గా, ఒక బహుమానముగా తన కృపతో, తన దయతో మనకు ఒక గొప్ప అభిషేకాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన అభిషేకం మనలో నిలిచి ఉండి అది మనకు బోధిస్తుంది, నేర్పిస్తుంది. ఇంకెవరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరి చేత చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఆ అభిషేకమే నేర్పిస్తుంది, బోధిస్తుంది, తెలియజేస్తుంది. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మొత్తం నీకు చెబుతుంది. అటువంటి తీయనైన, అద్భుతమైన, విలువైన, ఘనమైన నీ క్షేమము కోరే అభిషేకాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాన్ని నిలుపుకుంటావా, పోగొట్టుకుంటావా? దేవుడిచ్చిన అభిషేకము నిలబెట్టుకోవటం అన్నది విలువైనది, పోగొట్టుకోవటం అన్నది దురదృష్టకరమైనది. ఇప్పుడు దావీదు యెరూషలేములో ఉండి ఏం చేస్తున్నాడు? మిద్ది మీద తిరుగుతూ ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్న ఒక అమ్మాయిని చూశాడు. జాగ్రత్త వినండి. అభిషేకించబడిన వాడు దేవుని పని కొరకై, దేవుని రాజ్య వ్యాప్తి కొరకై, పరలోకానికి నువ్వు చేరడం కొరకై నేను అభిషేకించిన దేవుడు, అభిషేకం పొందిన నీవు నీ ఇష్టానుసారంగా నువ్వు తిరగటానికా? ఇప్పుడు దావీదు తన పని ఏంటి? యుద్ధానికి వెళ్ళాలి. కానీ యుద్ధానికి వెళ్ళకుండా యెరూషలేములో ఉండి మిద్ది మీద తిరుగుతూ స్నానం చేస్తున్న అమ్మాయిని చూశాడు. నేను అంటున్నాను, స్నానం చేస్తున్న అమ్మాయిని పని మానేసి స్నానం చేస్తున్న అమ్మాయిని చూస్తే అభిషేకం ఆయనలో ఉండిద్దా, పోద్దా? ఉండిద్దా, పోద్దా? బాగా వినాలి, బాగా వినాలి. అభిషేకము నీలో ఉంటే నీకు నేర్పిద్ది. నేను అనుకుంటున్నాను, అభిషేకము దావీదు చెప్పింది, యుద్ధాల కాలం, యుద్ధానికి వెళ్ళు, యుద్ధం చేయాలా, ఇంట్లో పడుకోవడం కాదని చెప్పే ఉంటుంది. కానీ మనోడు అభిషేకం చెప్పిన మాట విన్నాడంటావా? అభిషేకము చెప్పిన మాట వినకుండా మిద్ది మీద ఉంటే స్నానం చేస్తున్న అమ్మాయిని చూస్తే వెంటనే ఆయనలో ఉన్న అభిషేకం పోయింది. ఇక జరిగిన విషయాలు మీకు అన్నీ బాగా తెలుసు. ఓకే, జాగ్రత్త వినండి. ఇక కొద్ది మాటలు చెప్తాను. దేవుడిచ్చిన అభిషేకం ఎందుకు పోద్ది? చూడకూడని విషయాలు నువ్వు చూస్తే నీలో అభిషేకం ఉండదు. హలో, వింటున్నారా? నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని రాజ్యం కొరకు ప్రత్యేకించబడ్డ వ్యక్తివి. అయితే నువ్వేం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు? ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు? పని చేయాల్సిన కాలంలో పని చేయకుండా ఏం చూస్తున్నావు? ఆ స్నానం చేసే అమ్మాయిని చూశాడు, ఈయన అభిషేకం పోయింది. అభిషేకం పోయిన తర్వాత ఎలా తయారయ్యాడు? ఎలా తయారయ్యాడు? సౌలుని కూడా దేవుడు మొట్టమొదటి రాజుగా అభిషేకించాడు. దావీదు ఎప్పుడైతే గొల్లియాతును చంపి వస్తున్నాడో
ఆ ఆడపిల్లలు దావీదుకి 10,000 సౌలుకి 1,000 కొలదని పాట పాడితే వెంటనే సౌలుకి విషపు సూపు రాగానే అభిషేకం పోయింది. సూపు ఏ సూపు? ఏ సూపు? దావీదు చూసిన సూపేంటి? దావీదు చూసిన సూపేంటి? వ్యభిచారపు సూపు, పాపపు సూపు. ఎప్పుడైతే పాపపు సూపు చూశాడో అభిషేకము వెళ్ళిపోయింది. సౌలు దావీదు వస్తుంటే దావీదుకి 10,000 సౌలుకి 1,000 కొలదని పాట పాడుతూ ఉంటే వెంటనే విషపు సూపు వచ్చింది. ఆత్మాభిషేకం పోయి దురాత్మ వచ్చేసింది. నీకు తెలుసా నువ్వే సూపు చూస్తున్నావు? సంసోను ఈ జాతిలో పిల్ల లేదని పరాయి జాతి అమ్మాయిని ప్రేమ సూపులు చూశాడు మనోడు. ఏ సూపులు? ప్రేమ సూపులు చూస్తే ఆడభిషేకం పోయింది. దేవుని అభిషేకం నీలో నిలిచి ఉండాలంటే నీ సూపులు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు చేయవలసిన పని చేస్తున్నావా? చేయకూడని పని చేస్తున్నావా? వసంతకాలమున యుద్ధానికి వెళ్ళసినోడు యుద్ధానికి వెళ్ళకుండా బాగా తినేసి పనుకుంటున్నాడా? ఎవరైనా అభిషేకించబడ్డ వ్యక్తి ఒక ప్రణాళిక కోసం అభిషేకించబడ్డాడు, ఒక పని కోసం అభిషేకించబడ్డాడు, ఒక కార్యం కోసం అభిషేకించబడ్డాడు, ఒక చిత్తం నెరవేర్చడానికి అభిషేకించబడ్డ వ్యక్తి అది చేయకుండా ఉంటే నీలో అభిషేకము ఉండిద్దా? నేను ఎందుకు వచ్చాను ఈ ఊరు? నన్ను ఎందుకు దేవుడు అభిషేకించి ఊరు పంపాడు? అదే చేయాలి నేను. అది చేయకుండా మరొకటి చేస్తానంటే నా మీద ఆయన ఇచ్చిన అభిషేకం ఉండిద్దా? వినండి, దావీదుకి అభిషేకము ఆయనలో నిలిచి ఉండకుండా వెళ్ళిపోబట్టి ఈ అమ్మాయిని చూసి అడ్రస్ తెలుసుకుని ఆవిని తెచ్చుకు ఇంట్లో పెట్టుకుని గర్భవతికి చేశాడు. అభిషేకించబడ్డ వాడికి ఇది సహజమా? దేవుని చేత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి నియమించబడ్డ ఈ దావీదుకి చెందిన పని ఇది. ఇంకో మాట, ఆమె కబురు పెట్టింది ఇంటికి వెళ్ళిపోయి, నేను నీ వల్ల గర్భవతిని అయ్యానని అని కబురు పెడితే ఈయనేం చేశాడు? ఇక కుట్రాలు పొందుతున్నాడు. కుట్రాలు ఏమని? ఈమె పలానా భార్య అని తెలుసుకున్నాడు. పలానా హిత్తీయుడైన ఉరియా భార్య అని తెలుసుకుని ఆ హిత్తీయుడైన ఉరియాని యుద్ధం నుంచి ఇంటికి పిలిపించి తన రాజకోటకు పిలిపించి తన నగరకు పిలిపించి, ఉరియా నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ భార్య దగ్గరికి వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో, నీ భార్యతో హ్యాపీగా కాలం గడుపు, కొన్నేళ్ళ వరకు నేను నీకు ఫ్రీగా అన్ని సదుపాయాలు సమకూరుస్తానని ఎటువంటి ఆలోచన చెబుతున్నాడు అంటే ఈడు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి తన భార్యతో పండుకుంటే ఆ గర్భం ఆడదనే తెలిసిపోతుంది కదా, నాది కాదు. చూసారా, ఒక అభిషేకించబడ్డవాడు ఎలాంటి కుయుత్తులు పన్నాగాలు పన్నుతున్నాడో చూడండి. దేవుని చేత అభిషేకించబడ్డవాడికి ఇలాంటి కుయుత్తులా, ఇలాంటి పన్నాగాలా? నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డ దేవుని బిడ్డవైతే నువ్వు ఎలా ఉండాలి? నీకు అర్థమవుతుందా? నువ్వెవరివి? దేవుని బిడ్డవి. దేవుని సేవకు అభిషేకించబడ్డావు, దేవుని రాజ్యం కోసం అభిషేకించబడ్డావు, దేవుని యాజకుడిగా అభిషేకించబడ్డావు, దేవుని సువార్తికుడిగా అభిషేకించబడ్డావు, దేవుని బిడ్డగా నువ్వు అభిషేకించబడ్డావు. అయితే నీ పన్నాగాలేంటి? నువ్వు తప్పు చేసి వేరే వాడిని తోసివా? ఓ సేవకుడా, ఓ విశ్వాసి, నువ్వు చేసిన పనులేంటి? నువ్వు తప్పు చేసి దాన్ని వేరే వారి మీదకి తోయటమా? అభిషేకం పోయిన తర్వాత ఆడు ఏమైనా చేస్తాడు, పిచ్చి కుక్కలాగా ఊరి మీద పడతాడే కాడు. ఏం పోయింది?
అభిషేకం పోయిన తర్వాత వాడు ఏమని చేస్తాడు? దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్తానండి, ఈ ఉరియా ఇంటికి వెళ్ళలేదు. చదువుతారా మీరు? 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం. తరువాత దావీదు ఇంటికి పోయి అతని వెనకాల రాజు పలహారము పంపెను గాని వెళ్ళలా. అంటే ఇంటికి వెళ్ళా. ఎందుకు వెళ్ళదు ఇంటికి? వీడెవడు? అభిషేకించబడ్డవాడా? వీడెవడు? హిత్తీయుడగు ఉరియా అభిషేకించబడ్డవాడా? కాదే. వీడు అభిషేకించబడ్డవాడు కాదు. వీడు అన్యుడు, దేవుని ఎరగనివాడు. హిత్తీలు, పెరిజీలు, హిర్వీలు, యెబూషీలు, గిల్గాషీలు, కానానీలు, ఫిలిస్తీన్లు అనే ఒక జాతులు ఉన్నారే, ఆ జాతుల వాడు వీడు. ఇతని మంచి పద్ధతిని బట్టి దావీదు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు దావీదు ఎప్పుడు వచ్చాడు? దావీదు మెచ్చుకుని ఇతని సైనికులు చేర్చుకున్నాడు. కానీ రాజు చెప్పిన మాటలకి వీడు లొంగిపోలా. చూడండి, ఒక అన్యుడు ఎంత గట్టిగా నిలబడితే అభిషేకించబడ్డ వ్యక్తి ఎలా ఉంటున్నాడు? ఎలా ఉంటున్నాడు బిడ్డ? నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు ఎలా ఉన్నావు? లోకంలో అన్యుడు ఎలా ఉన్నాడు? ఇంక నెక్స్ట్ చూడండి, ఉరియా తాను ఇంటికి పోలేదని మాట దావీదుకి వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి వచ్చిందివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగగా, అప్పుడు ఉరియా ఈ అభిషేకించబడ్డ వ్యక్తికి బోధిస్తున్నాడు. ఏమని? ఏమండి, ఎవడికి బోధించాలా? 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వాక్యం ఏం చెబుతుంది? అభిషేకము నీకు బోధిస్తుంది తప్ప నీకెవడో బోధించడని చెబుతుంది. అభిషేకం నీలో నిలిచి ఉంటే నీకు ఇంకెవరు అవసరం లేదు. నువ్వే ఇతరులకు బోధిస్తావని చెబుతుందే. ఇప్పుడు ఎవరు? దావీదుకి అన్యుడైన హిత్తీయుడైన ఉరియా బోధిస్తున్నాడు. ఏమని? రాజా, మందసమును ఇశ్రాయేలు ప్రజలందరూ నా సహోదరులందరూ యుద్ధ భూమిలో ఉండగా నేను అది మానేసి ఇంటికెళ్ళి నా భార్య పక్కలో పడుకుని సంతోషించాలా? ఇది నాకు దూరం అవునగాక. ఇలాంటి పని నేను చేయను. నీ ప్రాణం పోయినా, నా ప్రాణం పోయినా, ఎవరి ప్రాణం పోయినా ఇలాంటి పని నేను చేయను అని ఒక హిత్తీయుడు, అన్యుడు ఇంత గట్టిగా అభిషేకించిన వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే ఎంతకంటే ఘోరం ఇంకేముంది? తన మనసును మారుస్తున్నాడు. తన మనసును డబ్బు ఎర్ర చూపించి, భోజనాలు ఎర్ర చూపించి, సెలవు అనే ఎర్ర చూపించి తను మార్చేస్తున్నాడు కదా. అభిషేకించబడ్డ దావీదు మాట్లాడింది సత్యమా? అభిషేకం లేని ఒక అన్యుడు మాట్లాడింది సత్యమా? ఎవరితో మాట్లాడాలా? అభిషేకించబడ్డ వ్యక్తికి ఎవరైనా బోధ చేయాలా? బైబిల్ అంటుంది అభిషేకించబడ్డ వ్యక్తికి ఎవరు బోధ చేయాల్సిన అవసరం లేదు. అభిషేకమే బోధిస్తుందన్నీ, అభిషేకమే చెబుతుందన్నీ. అటువంటిది ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఏమైపోయింది? నీకు అన్యులు చెప్తున్నారా, అన్యులు నీకు చెప్తున్నారా? నువ్వు అన్యులు చెప్తున్నావా, అన్యులు నీకు చెప్తున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ ఉరియాని ఇంకా మభ్య పెట్టడానికి మంచి విందు చేసి, ద్రాక్షరసం పులిసిన బాగా మత్తెక్కించి ఆ మత్తులో ఏమైనా వెళ్ళి ఆ భార్య పక్కలో పడుకుంటాడేమోనని బాగా విషయం మీకు చెప్పేదా? వీడు బాగా తాగేసినా ఆ తాగిన మత్తులో మనవాడు పాపం చేయట్లా, తాగినా కానీ యథార్థంగానే ఉన్నాడు. అదింటికెళ్ళా ఈ సంగతి దావీదు తెలిసిపోయింది. రాజా, వాడి ఇంటికెళ్ళా, ఇక్కడే పడుకున్నాడు, మళ్ళీ ఎక్కడైనా ఇక్కడే పడుకున్నాడు, ఇంటికి వెళ్తా వెళ్ళదా? వెళ్ళా
ఆహా సర్లే అని ఈసారి ఏం చేశాడు, ఒక కాగితం రాసి యావాబుకు కాగితం రాశాడు. ఏమని, బాగా యుద్ధము జరిగే సమయంలో ఈయన ముందు పెట్టి చంపేయి, ఈయన ముందు పెట్టి చంపేయి అని యుద్ధం రాసి ఉరియా చేతులు పెట్టి ఉరియాని పంపించాడు యుద్ధ భూమికి. వెళ్ళి ఉరియా వెళ్ళిపోయి యావాబుకి కాగితం ఇచ్చాడు, చదువుకున్నాడు. ఓహో ఇదా కథ అనుకున్నాడు. ఇప్పుడు చూడండి, తను చేసిన పాపం ఎదుటి మీదకి నెట్టడానికి ఇప్పుడు ఉరియాని చంపబోతున్నాడు. ఈ చంపే పాపములో మరొకడు పాలిభాగస్తుని చేస్తున్నాడు. ఎవడండి ఈడు? ఎవడండి ఈయన? చెప్పండి, ఎవడీనా? అభిషేకించబడ్డ వ్యక్తి. రేయ్, నేను పాపం చేశాను, ఈడి భార్యతో నేను పాపం చేశాను, ఆడి భార్య గర్భవతి అయింది, ఆ పాపం నా మీదకి రాకుండా ప్రయత్నం చేశాను, వీడు నా మాట అనలేదు, యావాబు వీడిని చంపాయి అని యావాబు అప్పగిస్తే యావాబు ఏమీ చెప్పాడు, రాజు చెప్పాడు కదా, మరి చేసేసాడు. పాపం యావాబు బాధపడ్డాడు. ఒక మంచోడిని చంపేస్తున్నానని దుఃఖపడ్డాడు. మరి రాజుగారు ఆజ్ఞ, మరి ఏం చేద్దాం? మొత్తానికి చచ్చిపోయాడు ఉరియా చచ్చిపోయాడని కబురు పెట్టాడు దావీదుకి. చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. యావాబు బాధపడ్డాడు, గుండెలు పోయేట్టు ఏడ్చాడు. ఓ యావాబు, ఏడవలసిన అవసరం లేదు. కత్తి యుద్ధములో ఒకరి మీద ఒకప్పుడు ఒకలా పడింది, మరొకప్పుడు మరోలాగా పడింది. దీని గురించి ఏమండి, కత్తి పడిందా, ఈయన పంపించాడా? ఎవడు పంపించాడండి? ఎన్ని బొంకులండి, ఎన్ని మాయలండి, ఎన్ని ముఠాతత్వ పనులండి, ఎన్ని కుయుత్తు పనులండి. అభిషేకించబడ్డవాడు చేసే పనులు ఇవేనా? దైవ సేవకుడా, దేవుడిని అభిషేకించిన దానికి నువ్వేం చేస్తున్నావు సమాజంలో? కొందరికి డబ్బు ఆశ, డబ్బు అంటే పేగలు కోసుకుంటున్నారు. మరొక్క మాట చెప్పేదా, ఎప్పుడైతే ఉరియా చచ్చిపోయాడో ఆడి భార్యను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. బైబిల్లో చూడండి, 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 27వ వాక్యం. 27వ వాక్యం చూడు. ఆమె అతనికి భార్య అయిపోయి అతనికి ఒక కొడుకుని కన్నంది. దేవుని దృష్టికి ఎలా ఉంది? దేవుని దృష్టికి అది మంచిగా ఉందా? రే దావీదు, గొర్రెలు కాసుకునేవాడివిరా నువ్వు అడవిలోనా? ఏం కాసుకునేవాడివి? గొర్రెలు కాసుకునేవాడివిరా నువ్వు. రాళ్ళంటే పొట్లబడి తిరిగేవాడివిరా నువ్వు. మీ అన్నలు, మీ నాన్న, మీ అమ్మ పట్టించుకోక అరణ్యంలో పంపిస్తే నేను నీ మీద జాలిపడి నిన్ను అభిషేకించాను రా. నా మనసు లాంటి మనసున్న వ్యక్తి అనుకున్నాను నిన్ను అభిషేకించి నా ప్రజల మీద రాజుగా చేస్తే, ఒరే ఇలాంటి దుష్కార్యాన్ని దిగుతావరా నువ్వు? నా దృష్టిలో నువ్వు చేసింది మంచిది కాదు, నాకు బాధ కలిగించావు. కనుక నేనేం చేయబోతున్నాను తెలుసా? చదవండి ఇప్పుడు 9వ వాక్యం 12వ అధ్యాయం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడు చేసితివేమి? హిత్తీయుడకు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అయినట్లు నువ్వు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతను చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఉరియా భార్య నీకు భార్య అగునట్లు చేసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఇక చూడు నేనేం చేస్తానో. నన్ను లక్ష్యం చేయక, అసలు నా మీద దృష్టి పెట్టక, నన్ను దృష్టిలో పెట్టుకోకుండా, అరే ఒక దేవుడు ఉన్నాడు, నన్ను అభిషేకించే దేవుడు ఉన్నాడు, నన్ను ఎంతటి వాడు చేసే దేవుడు ఉన్నాడు, నాకు ఈ ఖ్యాతి ఇచ్చిన దేవుడు ఉన్నాడని నువ్వు ఆలోచించకుండా నన్ను మర్చిపోయి ఏరా పొరుగువాని భార్యతో పాపం చేసి గర్భవతిని చేసి ఆమె భర్తను చంపేసి నువ్వు మళ్ళా సెలవునవుతున్నావు దేశం మీద. ఇక చూడు ఏం చేస్తాను, నీకు నీ ఇంటి వారికి యుద్ధాలే, ఇక నీకు నీ పిల్లలకు యుద్ధాలే.
దావీదు ఉరియాను చంపిస్తే 3 కొడుకులు వాళ్ళకు వాళ్ళే పొడుచుకు చచ్చారు. అదోని అనేవాడిని చంపేశారు, అమ్నోన్ అనేవాడిని చంపేశారు, అభిషలోం అనేవాళ్ళు కొడుకులు. ఒక్కని దావీదు చంపితే తన కొడుకులు 3 చంపేశారు. ఒక్క భార్యతో దావీదు వ్యభిచారం చేస్తే 10 మంది భార్యలతో తన కొడుకు చేత దేవుడు వ్యభిచారం చేయించాడు. దావీదు ఎవరు చూడకుండా చేస్తే 10 మంది భార్యలతో మిద్ది మీద అందరూ చూస్తుండగా, ప్రజలందరూ చూస్తుండగా వ్యభిచారం చేయించాడు. రాజు మీదకి కొడుకుల్ని లేపాడు దేవుడు. రాజ్యం వదిలిపెట్టి కొండలోకి పారిపోయినట్టుగా చేశాడు దేవుడు. జాగ్రత్త జాగ్రత్త, దేవుడు బిడ్డ జాగ్రత్త. నేను ఎందుకు పిలుచుకున్నాడు జాగ్రత్త, ఎవరి కోసం పిలుచుకోడు జాగ్రత్త, నీకు ఎందుకు సేవించాడు జాగ్రత్త, నేను ఎందుకు అభిషేకించాడు జాగ్రత్త,